దేవుడు కూడా అంటున్నటువంటి మాట ఏమంటున్నాడంటే, మంచి చెట్టు మంచి ఫలములు ఫలిస్తుంది. క్రీస్తులో నిలిచి ఉన్నటువంటి వాడు ఎలాంటి వాడిగా ఉండాలంటే మంచి ఫలములు ఇచ్చేటువంటి మంచి చెట్టుగా ఉండాలి. కానీ అనేక మంది ఎలాంటి వారిగా ఉన్నారంటే క్రీస్తులో ఉన్నప్పటికీ చెడ్డ ఫలములు ఫలించేటువంటి చెట్లుగా. వాడు ఎందుకు ఈ మాట వ్రాయించాడంటే, ఒక గుంపు ఉందనంటే ఆ గుంపులో మంచి గొర్రెలు ఉంటాయి, అంటే మాట వినే గొర్రెలు ఉంటాయి, మాట వినని గొర్రెలు ఉంటాయి. మాట వినే గొర్రె ఏమవుతుంది, ఒక చప్పుడు చేయగా చిటుకు వేసిన విజిల్ వేసిన అదేమవుతుంది, వెంటనే వెనక్కి తిరిగి వచ్చేస్తుంది. కొన్ని మొండి గొర్రెలు ఉంటాయి, ఏమవుతాయి, నువ్వు చప్పుడు చేసినా రావు, రే రారా అని చెప్పేసి పిలిచినా రావు. నువ్వు కర్రతో దెబ్బలు వేసినా కూడా కారణం ఏంటి, అదే గొర్రె మాట వినే గొర్రెలు ఉంటాయి, మాట వినని గొర్రెలు ఉంటాయి. అందుకే దేవుడు అంటున్నాడు, శిష్యులైనటువంటి వారితో చెబుతున్నటువంటి మాట, మీరు నా యందు నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు కనుక ఫలించేవాడు ఎలాంటి వాడై ఉండాలంటే మంచి చెట్టు కలిగిన వాడై ఉంటే మంచి ఫలములు ఫలిస్తాడు. ప్రభు వారు 12 మంది శిష్యులలో చివరి వాడిగా ఇస్కరియోతు పిలువబడుతున్నాడు. ఇస్కరియోతు యూదా ఎలాంటి వాడు, మంచివాడా అమ్మా, మంచివాడా, చెడ్డవాడు? ఎందుకు చెడ్డవాడయ్యాడు? మనకు యేసుక్రీస్తు ప్రభు వారిని అమ్మేశాడు కాదు. యేసుక్రీస్తు ప్రభు వారిని అనగా మేలు చేసేటువంటి దేవుణ్ణి, మనుషులైనటువంటి వారికి ఉపకారము చేసినటువంటి క్రీస్తును, రోగాలతో బాధపడుతున్నటువంటి వారిని స్వస్థపరిచినటువంటి క్రీస్తును, ఆకలితో ఉన్నటువంటి వారికి ఆకలి తీర్చినటువంటి క్రీస్తును, ద్రాక్షరసమును అనగా నీటిని ద్రాక్షరసముగా మార్చినటువంటి గొప్ప కార్యాన్ని చేసినటువంటి క్రీస్తును, మనుషుల కొరకు ప్రాణము పెట్టడానికి సిద్ధపడి వచ్చినటువంటి క్రీస్తును ఏం చేశాడంటే ఇస్కరియోతు యూదా అమ్మివేశాడు. ఇస్కరియోతు యూదా అమ్మివేశాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించేటువంటి గుంపులో ఉన్న ఇస్కరియోతు యూదా ఎలాంటి చెట్టు అనంటే చెడ్డ ఫలములు ఇచ్చేటువంటి